ప్రేక్షకులకు శ్రీమద్ వాల్మీకి రామాయణం అను ఈ మహాకావ్యాన్ని వాల్మీకి మహాముని ఖచ్చిత అనువాదం నుండి ఈ ఆడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కనుక ప్రేక్షకులారా మా ఈ వీడియోని లైక్ చేయండి మరియు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. రెండవ సర్గము రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావం. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగుగా నెరిగి వివరించుటయందు నేర్పరియు అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన తెలిపిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్యసహితుడై ఆదేవర్షిని విధివిధానముగా పూజించెను. దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయనను జ్ఞను గైకొని గగన మార్గమున వెళ్ళిపోయెను. నారదుడు బ్రహ్మ దేవ లోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానదీ తీరమునకు సమీపమున గల తమసానదీ తటమునకు చేరెను. ఆ మహర్షి తమసానదీ తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములలోనికి దిగుచు ప్రక్కననున్న శిష్యునితో ఇట్లనెను. ఓ భరద్వాజ, ఏ మాత్రము బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సువల స్వచ్ఛమై రమణీయముగా నున్నది. దీనిని చూడుము. నాయనా, ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నానవస్త్రమును ఇమ్ము. గంగాజలముల వలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానము చేసెదను. నీవును ఇచటనే స్నానమాచరింపు. మహామనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలమును అందించెను. జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దానిరామణీయకమునకు మిక్కిలి అబ్బురపడెను. శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షుల జంటను చూచెను. అన్యోన్యానురాగములతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను వినెను. సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకిముని చూచుచుండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. కిరాతుని బాణపు దెబ్బకు నేలపైబడి రక్తసిక్తమైన అంగములతో గిలగిల కొట్టుకొనుచున్న ఆ మగపక్షిని ఆడుపక్షి చూచెను. అనుక్షణము తనపై అనురాగముతో మసలుకొనున్నదియు బలమైన లెక్కలు గలదియు ప్రతిపారవశ్యమున మత్తిల్లి ఉన్నదియు అయిన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న విలవిలలాడుచుండగా దాని వియోగమునకు తలతో అల్లు తట్టుకోలేక జాలిగొలుపు ధ్వనితో క్రౌంచి ఆడుపక్షి ఏడువసాగెను. క్రూరుడైన కిరాతుని హింసకు గురి అయి నెత్తురోడుచు పడియున్న ఆ క్రౌంచపక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణరసము పొంగి పొరలెను. మిక్కిలి జాలిగొలిపెడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి సుతిమెత్తని హృదయము గలవాడైన ఆ వాల్మీకిముని ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట కటికి కసాయితనము అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమయ్యున్న ఒక మగ పక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు. శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు. క్రౌంచ పక్షుల దుఃస్థితిని గాంచుచు పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమి అను ఆలోచన మెదలెను. వాల్మీకి మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్రకోవిదుడును అయిన ఆ ఇట్లాలోచించుచు ఒక నిర్ణయమునకు వచ్చెను. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను. నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది. కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకము. ఆ విధముగా పలికిన ముని వచనములను శ్లోకమును శిష్యుడు సంతోషముతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసుకొనెను. ఆ శిష్యుని విషయమున మహర్షియు సంతుష్టుడాయెను. అనంతరము ఆ మహర్షి తమసానదీ జలములలో యథావిధిగా మాధ్యాహ్నిక స్నానమాచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములనే స్మరించుచు తనాశ్రమమునకు చేరెను. వినయ సంపన్నుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, మానిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరుగల ఆ శిష్యుడు కలసమున నీరు నింపుకుని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను. ఆ మహర్షి శిష్యునితో కూడి ఆశ్రమమున ప్రవేశించి దేవ పూజాదిక ధర్మములను నిర్వర్తించెను. పిదప సుఖాసీనుడైనదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోయచు ఇతర కథాప్రసంగములను పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను. సృష్టికర్తయు లోకములకు అధిపతియు మహాతేజశాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని జూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను.
శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారముల నొనర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. లేచి నిలబడి ఏకాగ్ర చిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించెను. అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చునుటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు కొంచెము ఎత్తు తక్కువగానున్న ఆసనముపై కూర్చునెను. బ్రహ్మ ఎంతటివాడు సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చుని ఉన్నప్పటికిని వాల్మీకి క్రౌంచపక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను. క్రౌంచపక్షిని వేటాడవలననెడి దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యము చేసినాడు. రతి క్రీడలో మునిగి మధురధ్వని చేయుచున్న క్రౌంచపక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెను గదా. ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రౌంచి పక్షి యొక్క దురవస్థను గూడ స్మరించుచు హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద మరల పఠించెను అను శ్లోకమునే మనస్సులో అంతట బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినవని భావించి చిరునవ్వు నవ్వుచు ఆ మహర్షితో పలికెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పనిలేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ నీ వాక్కు సరస్వతి నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా ఇట్టి ఛందస్సులోనే రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును. కరుణాళువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి అన్నింటిని వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నీ స్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియును సత్యములేయగును. అందలి పదములలో గాని వాక్యములలో గాని వాటి అర్థాదులలో గాని ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినిన మాత్రముననే పరమానందమును గూర్చునది కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంత కాలము ఈ రామాయణ గాథ సమస్త లోకములయందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించుచుండును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చుటనే అంతర్ధానమాయెను. అప్పుడు వాల్మీకి మహర్షియు ఆయన శిష్యులను ఆశ్చర్యమున మునిందిరి. అనంతరము ఆముని శిష్యులు అందరును మానిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి. వారిలో వారు పరస్పరము తమ ఆనందాశ్చర్యములను ప్రకటించుకొనిరి. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల 4 పాదముల శ్లోకమును పలికెను. దానినే శిష్యులు పలుమారులు వెంట పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోకరూపమును పొందినది. అందువలన రామాయణము కరుణరసభరితమైనది. అంతటా ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించినవాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించెదను అని సంకల్పము చేసెను. మిక్కిలి దీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడును అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాళింపజేయనట్లు రామాయణ కావ్యము సమానాక్షరములు గల పాదములతో, విశేష వృత్తములతో, అర్థవంతములైన చక్కని పదములతో, వందల కొలది 24,000 శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు సందులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. రసస్ఫోరకములై మధురములై అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి శిష్యులకును లోకమునకును వెల్లడించెను.